వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆసుపత్రి తరలింపుకు కట్టుదిట్టమైన ప్రణాళిక తయారు చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. రామగుండంపై ప్రేమతో గోదావరికని పట్టణంపై వ్యాపారస్తులపై కక్ష సాధింపు చర్యలు వద్దు. అభివృద్ధి మంచిదే కానీ వ్యాపారుల పరిస్థితిని అర్థం చేసుకుని నష్టపరిహారం ఇవ్వాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. వ్యాపారస్తులను సంప్రదించకుండా రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేతలపై నిరసన వ్యక్తం చేస్తున్న లక్ష్మీనగర్ వ్యాపారులు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయడంకా మ్రోగించి బీజేపీ పార్టీ ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్న సందర్భంగా గోదావరి కనిలో సంబరాలను జరుపుకున్న బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి బీజేపీ శ్రేణులు. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్ మూవీగా వచ్చి ఇండస్ట్రీ హిట్ నిలిచినందున కనిలో సంబరాలను జరుపుకున్న వెంకటేష్ అభిమానులు. జిల్లా జనరల్ ఆసుపత్రిలోని ఓపీ కాంప్లెక్స్ డయాలసిస్ యూనిట్లను MCHలోకి తరలించేందుకు కట్టుదిట్టమైన ప్రణాళిక తయారు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం పెద్దపల్లిలోని MCH ఆసుపత్రి, పెద్దపల్లి మండలంలోని పెద్దగుట్టలోని పంపింగ్ స్టేషన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో 57 కోట్లతో నూతన ఆసుపత్రి భవనం నిర్మించేందుకు గాను పాత పడిపోయిన ఆసుపత్రి కూల్చివేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, పాత భవనంలో ఉన్న ఓపీ కాంప్లెక్స్ డయాలసిస్ యూనిట్లను MCH ఆసుపత్రిలోకి తరలించాలని కలెక్టర్ తెలిపారు. MCH ఆసుపత్రి పరిశీలించిన కలెక్టర్ ఎక్కడ ఓపీ కాంప్లెక్స్ డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందో పరిశీలించి 3 రోజుల్లో తుది ప్రణాళిక తయారు చేయాలని, తరలింపు ప్రక్రియ చేపట్టి పాత భవనం కూల్చివేత పనులు ప్రారంభమయ్యేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ బొంపల్లి పెద్దగుట్టలోని మిషన్ భగీరథ ఇంటర్మీడియట్ పంపింగ్ స్టేషన్ను పరిశీలించారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న 6 మండలాలు, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీలకు పంపింగ్ స్టేషన్ నుంచి తాగునీరు సరఫరా జరుగుతుందని, రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా సజావుగా నీటి సరఫరా జరిగేలా చూడాలని, పంపింగ్ స్టేషన్లో ఏవైనా మరమ్మతులుంటే వెంటనే చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, RMO డాక్టర్ రవీందర్, డాక్టర్ వాసుదేవరెడ్డి, ఈఈ మిషన్ భగీరథ పూర్ణచంద్రరావు, సంబంధిత అధికారులు తదితరులున్నారు. రామగుండంపై ప్రేమతో గోదావరికని పట్టణంపై వ్యాపారస్తులపై కక్ష సాధింపు చర్యలు వద్దు అని, అభివృద్ధి మంచిదే కానీ వ్యాపారుల పరిస్థితిని అర్థం చేసుకుని నష్టపరిహారం ఇవ్వాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో వ్యాపార కూడలి లక్ష్మీనగర్లో జరుగుతున్న విధ్వంసం పట్ల, వ్యాపారులకు జరుగుతున్న నష్టం పట్ల ఎమ్మెల్యే, కార్పొరేషన్ ఇన్ఛార్జ్, కలెక్టర్ పునరాలోచించాలని డిమాండ్ చేశారు. కోట్ల రూపాయలను వెచ్చించి పెళ్లిళ్ల సీజన్ కోసం వ్యాపారస్తులు స్టాక్ను తీసుకువస్తే కూల్చివేతలతో వ్యాపారాలను నష్టపోతున్నారని, వ్యాపారులను సంప్రదించకుండా అనాలోచితంగా కూల్చివేతలు చేపట్టడం సరికాదన్నారు. అభివృద్ధికి అందరి సహకారం ఉంటుందని, ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చివేతలు సరికాదన్నారు. ఇక్కడి ప్రజల ఇబ్బందులను గుర్తించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తీసుకువస్తే నియోజకవర్గ కేంద్రంలో కాకుండా రామగుండంకు తరలించి గోదావరికని పట్టణంపై కక్ష సాధింపు చేయడం సరికాదని, ఇలాంటి ఆలోచనలు మానుకోవాలన్నారు. గాంధీ మార్కెట్లో శంకుస్థాపన పనులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇసుక ప్రమోషన్ కోసమే కూల్చివేతల పనులు జరుగుతున్నట్లుగా అనుమానం వస్తుందని ఆరోపించారు. కూల్చివేతల కారణంగా నష్టపోతున్న వ్యాపారులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే విధానం కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. నియోజకవర్గంలో ప్రత్యేకంగా లక్ష్మీనగర్, గోదావరికని వ్యాపార కేంద్రమైనటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు భయాందోళనలతో ప్రతిరోజు బాధపడేటువంటి పరిస్థితి ఇలా ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరిని కదిలించినా కూడా అందరూ ఆవేదనతో అసలు మేము ఏం పాపం చేసినాం, ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే
మేము చేసిన పాపమా అని ఆందోళన చెందుతున్నటువంటి యొక్క నేపథ్యంలో అభివృద్ధికి ఎవరు ఆటంకం కాదు, కానీ ప్రజల జీవితాలను కొల్లగొట్టి అభివృద్ధి మంత్రాన్ని జపించడం అనేది ఎవరు కూడా ఆక్షేపించరు. ఇలా ఆ లక్ష్మీనగర్కు ఎవరు పోకుండా అస్తవ్యస్తంగా తయారైంది ఈ సంవత్సర కాలం నుండి. మరి కోట్లాది రూపాయల నిధులు తెస్తున్నాం, అభివృద్ధి చేస్తామని చెప్తున్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యే గారు మరి ఈ యొక్క వ్యాపారస్తుల వ్యాపారాలు నడవకుండా ఇబ్బంది పడుతుంటే కనీసం చిన్న చిన్న దుకాణాలలో ఉండేటువంటి వ్యాపారస్తులు నెలలు దుకాణాలు నడవకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఆలోచించడం లేదు. మీరు కూలగొడుతున్నారు, మళ్ళీ కట్టుకోవాలంటే ₹1,00,000 కావాలి. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? అభివృద్ధి అని అంటే జీవితాలను కొల్లగొట్టడమేనా? కుటుంబాలను రోడ్డు మీద పడేయడమేనా? అభివృద్ధి అని అంటే ఊరు అందంగా ఉండడం, సుందరీకరణతోని అభివృద్ధి అనేది మీరు చేస్తున్నటువంటి ఆలోచన కావచ్చు. ఒక కుటుంబాన్ని వాళ్ళు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, పిల్లలు చదివించుకోవడానికి డబ్బులు, ఏదైనా ఉపాధి అవకాశం చేస్తే ఆ కుటుంబం నిజంగా అభివృద్ధి చెందినట్టు లెక్క. సమాజము ఆ విధంగా అభివృద్ధి చెందే విధంగా చేయాలి. మేము చేసినాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల కోసం ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినాం. మరి గోదావరికని మీద మీకు ఎందుకింత కోపం? గోదావరికల్లో ఒక రిజిస్ట్రేషన్ కావాలని, రిజిస్ట్రేషన్కు అందరికీ అందుబాటులో ఉండాలని ఒక రిజిస్టర్ ఆఫీసుని తెచ్చినాం. రిజిస్ట్రేషన్ ఆఫీస్ తెస్తే తీసుకుపోయి రామగుండంలో పెట్టుకున్నారు. ఎన్ని రోజులు ఈ ఇబ్బందులు? మిమ్మల్ని గెలిపించినందుకు ఎందుకింత ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు, వ్యాపారస్తులను ఇబ్బందులు పెడుతున్నారు? మీకేమన్నా కోపం ఉన్నా, కక్ష ఉన్నా దయచేసి జీవితాలను, వాళ్ళ కుటుంబాలను ఇబ్బందుల పాలు చేయకండి. ఈ సుందరీకరణలో భాగంగా నష్టపోతున్నారో వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మారుతి, రవీందర్, కల్వచర్ల కృష్ణవేణి, అంజలి, విజయ, దామోదర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను శుక్రవారం రాత్రి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పరామర్శించారు. ఎన్టీపీసీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్టీపీసీ పట్టణ కమిటీ జనరల్ సెక్రటరీ మెరుగు లింగమూర్తి బానిష్ కారులో హైదరాబాద్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో కారు లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. కాగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బాధిత కుటుంబాల నివాసానికి వెళ్లి పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసిఫ్ పాషా, దీటి బాలరాజు, మల్లేష్, ముస్తఫా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. వ్యాపారస్తులను సంప్రదించకుండా రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేతలు చేపట్టడం సరైంది కాదని లక్ష్మీనగర్ వ్యాపారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గోదావరికని వ్యాపార కూడలి లక్ష్మీనగర్లో కూల్చివేతలు చేపడుతున్న సందర్భంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లక్ష్మీనగర్లో జరుగుతున్న కూల్చివేతలను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు మాజీ ఎమ్మెల్యేతో తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేతో కలిసి వ్యాపారస్తులు మాట్లాడుతూ అభివృద్ధికి వ్యాపారస్తులు ఆటంకం కాదని, వ్యాపారస్తులకు కొంత సమయం కేటాయించి ఉంటే బాగుండేదని, మ్యారేజ్ సీజన్ కావడంతో కూల్చివేతలతో వ్యాపారాలు మొత్తం నష్టపోవడం జరుగుతుందన్నారు. అభివృద్ధి పేరుతో ఇప్పటికే కూల్చివేసిన స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం త్వరగా చేపట్టి తదనంతరం లక్ష్మీనగర్లో కూల్చివేతలు చేపడితే వ్యాపారస్తులకు నష్టం జరగకుండా ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రణాళిక లేకుండా చేపడుతున్న అభివృద్ధితో ప్రజలు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని, వ్యాపారస్తులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే జనాభా తగ్గుముఖం పడుతుందని, వ్యాపారాలు కూడా జరగడం లేదని తెలిపారు. కూల్చివేతలు చేపడుతున్నట్లుగా రోడ్డు విస్తరణ పనులు, నిర్మాణాలు జరగడం లేదని ఆరోపించారు. రామగుండం ఎమ్మెల్యే, కార్పొరేషన్ అధికారులు, కలెక్టర్ ఈ విషయంలో ఆలోచించి వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మీరు ఆలోచిస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఎలాంటి డెవలప్మెంట్కి ఇక్కడ ఎవ్వరు అడ్డు కాదు. మేమందరం సహకరించడానికి ఇక్కడ ఉన్నాము.
కానీ మీరు ఏనాడు కూడా అధికారులు కానివ్వండి, ఇక్కడ ఉన్న పొలిటికల్ అపోజిషన్ కావచ్చు, ప్రెసిడెంట్ పార్టీ కావచ్చు, ఎవ్వరు కూడా వ్యాపారస్తులను కానివ్వండి, బిల్డింగ్ ఓనర్స్లను ఎక్కడ కూడా పిలిపించి మాట్లాడి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం కానీ, కాన్ఫిడెన్స్లో తీసుకోవడం కానీ చేయడం జరగలేదు. అది చాలా బాధాకరమైన విషయము. అది మీరు అందరూ మరొకసారి పునరాలోచించాలి. అది కాకుండా కేవలం పేపర్లల్లా, టీవీలల్లా వినుకుంటూ మీరు వినాలి, మీకు తెలియదు అనడం కూడా సరైన విషయం కాదు. అట్లంటే మరి పేపర్లల్లా, టీవీలలో చాలా విషయాలు వస్తాయి, అన్నీ నమ్ముకుంటుంటామా? వాస్తవాలు తెలుసుకొని బజార్లో ఉన్నటువంటి వాళ్ళను మీటింగ్ పెట్టి కాన్ఫరెన్స్ తీసుకొని మీరు ఈ కార్యక్రమం చేస్తే కొబ్బరికాయ కొడతామని చెప్పి మేము పర్సనల్గా చెప్పినాం. మేమే దీన్ని స్వాగతిస్తామని చెప్పినాం. ఆ కొబ్బరికాయ కొట్టించుకున్నంత కూడా లేకంటే అంటే ఏం ఆలోచించాలి? ఇది మీరు కూలగొట్టినందుకు మాకు బాధ లేదు. మీరు కూలగొట్టినా కూలుతుంది, మేము వచ్చి కూలగొట్టుకున్నా కూలుతుంది. కూలూరు మాత్రం ఖాయం, దానికి అడ్డు కాదు. అందరూ అనుకుంటారు ఏదో కూలిందని మేము బాధలు మాట్లాడుతున్నాం కాదు. మేము సంతోషిస్తున్నాం డెవలప్మెంట్. అది ఒక ప్రక్రియను బట్టి విధానంలో చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. దాని తదుపరి ఏంటంటే ఒక్క మున్సిపల్ అధికారి చూడలేదు ఎవరు మరి రోడ్ వైండింగ్ ఎంత ఉంది, ఇది ఎన్క్రోచ్మెంటా రోడ్ వైండింగా, అది క్లారిటీ ఎందుకు ఇస్తలేరు? ఒక దిక్కు వచ్చి మాట్లాడతారు ఎన్క్రోచ్మెంట్. మరి ఎన్క్రోచ్మెంట్ అంటే ఏ ఎన్క్రోచ్మెంట్? ఇదివరకు ఉన్న పర్మిషన్ దాటి కట్టిన వాళ్ళ ఎన్క్రోచ్మెంటా, లేకపోతే ప్రజెంట్ మీరు ఆలోచిస్తున్నటువంటి కౌన్సిల్లో 30 ఫీట్ల 40 ఫీట్ల రోడ్కి అది ఆలోచించినటువంటి రోడ్ ఎన్క్రోచ్మెంటా? క్లారిటీ ఇవ్వండి. ఆ క్లారిటీ లేకుండా ఓ రోజు అంటారు రోడ్ ఎన్క్రోచ్మెంట్, తెల్లారంటారు రోడ్ వైండింగ్ అంటారు. ఎవరికి ఏం అర్థం కాని పరిస్థితి. వచ్చిర్రు రాత్రి మీరు తెల్లారి కాల్ చేయాలంటే 20 మంది ఓనర్లను పిలిపించి మాట్లాడితే అయిపోయే పని. ఇది 200 దుకాణాలతో కూడా అవసరం లేదు. సరే బాగా అవుతుందంటే 20 మంది ఓనర్లను పిలిపించి మాట్లాడితే వాళ్ళే టైం తీసుకొని ఇంత నష్టం కాకపోగలరా? ఈ నష్టం వల్ల కేవలం ఈ దుకాణదారులు నష్టం అయితే లేరు, వాళ్ళకి ఇచ్చినటువంటి బాకీలు ఎవరికైతే ఉన్నారో పాపం వాళ్ళకి బాకీలు కట్టలేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత సపోర్ట్ కావాలి? వాళ్ళు ఎంతమంది కావాలి? వాళ్ళు రేపటి లబ్బాదిబ్బా వాళ్ళు మొత్తుకోవాలి. వీడు పోయింది ఒక షటర్ నష్టం కావచ్చు, ఆ సరుకు మరి ఈయన ఎంతమందికి బాకీ లేడు? వాళ్ళ వల్ల ఎంతమంది గుమస్తాలు రోడ్డు మీద వస్తలేరు? వాళ్ళకి జీతాలు ఎన్నుంచి ఇస్తారు? ఇవన్నీ కూడా పునరాలోచించి ఇప్పటికైనా అధికారులు కానివ్వండి, ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు ఆలోచించి మార్కెట్కి వచ్చి సరిగ్గా ఇక్కడ ఉన్నటువంటి ఫీట్స్ ఏమున్నాయో, ఇది ఎంత రోడ్ వైండింగ్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఒకరికి ఇంత అనేది క్లారిటీ లేదు. మాకు కొంచెం టైం ఇస్తే మేము దీన్ని స్వాగతించేటువంటి వాళ్ళం. అసలు ఏమాత్రం టైం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా ఇట్లా చేయడం అనేది బాధ కలిగిస్తూ ఉన్నది. మాకు ఇంత నష్టం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు రూమ్ తీసేయడంతో పాటు ఇంకా సెట్ బ్యాక్ అనేసరికి ఇంకా బాధ అవుతున్నది. ఇది ఎమ్మెల్యే గారు పునరాలోచించాలి, కలెక్టర్ గారు పునరాలోచించాలి. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే పరిపాలన చేయాలి. మనకు నచ్చినట్టు, మనకు తోచినట్టు చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధమైనటువంటి చర్య. మీరు ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, అదేవిధంగా కలెక్టర్ గారు దీని మీద మీరు తప్పకుండా స్పందించాలి. వీళ్ళ మనోభావాలను, వీళ్ళ ఆలోచనలు పరిగణలోకి తీసుకోండి. సరే, మీరు ఈ పట్టణాన్ని సుందరీకరణ చేద్దామని, గొప్పగా అభివృద్ధి చేద్దామనే ఆలోచన ఉంటుందని, కానీ చిన్న చిన్న వ్యాపారాలు 30-40 ఏళ్ళ నుంచి వెళ్ళి దీని మీదనే ఆధారపడి బతికేటువంటి వాళ్ళ బాధలను కూడా వినండి. దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రానికి జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు సాధించి అధికారాన్ని కైవసం చేసుకోవడం పట్ల రామగుండం బీజేపీ శ్రేణులు గోదావరికని చౌరస్తాలో శనివారం సంబరాలు నిర్వహించారు. ఈ మేరకు బీజేపీ శ్రేణులు బాణసంచా కాల్చి స్వీట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ దేశంలో బీజేపీ అప్రహిత విజయాలతో దూసుకుపోతుందని, ఢిల్లీలో అవినీతి పాలనకు అంతమొందించి ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ కుంభకోణంతో పాటు అసమర్థ పాలనతో ప్రజలు విసుగు చెంది సమర్థ బీజేపీ పాలనకు అధికారాన్ని ఇవ్వడం కార్యకర్తలకు ఉత్సాహం నింపిందన్నారు. ఏకంగా ఆప్ పార్టీ ముఖ్య నాయకులు కేజ్రీవాల్తో సహా అనేక మంది మంత్రులు ఓటమి చెందడం ఎన్నికల్లో ఆప్ పార్టీ పట్ల ప్రజలు ఎంత విసిగిపోయారో అర్థమవుతుందన్నారు. ఒకవైపు ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రిక్త హస్తాలతో 0 ఫలితం రావడం ఆ పార్టీ దుస్థితి అర్థం పడుతుందని, ఒకవైపు దేశ ప్రజలు బీజేపీకి అధికారం అందిస్తుంటే నానాటికి కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారని, ఎన్నికల ఫలితాలే నిదర్శనమని, రాబోయే కాలంలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించగల సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. దీనికి నరేంద్ర మోడీ లాంటి సమర్థవంతమైన నాయకుల పని తీరే నిదర్శనమన్నారు. ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికలలో
ఢిల్లీ పీఠంపై కాషాయం జెండా ఎగిరింది. ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీని ఆదరించిండ్రు, ఆశీర్వదించిండ్రు. ఢిల్లీ ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉన్నదంటే, స్వయంగా రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసిన, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి ప్రచారం చేసిన, ఢిల్లీ ప్రజలు గుండు సున్నాని వాళ్ళకు అందజేసి, ఇవాళ కేవలం రెండు రాష్ట్రాలలో ఇవాళ కాంగ్రెస్ ఉన్నది. అది ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. ఎన్నో మోసాలు, ఎన్నో అబద్ధాలు చెప్పి ఈ 2 రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ ఇవాళ నిలబడ్డది. భవిష్యత్తు లోపల ఈ 2 రాష్ట్రాల్లో కూడా గుండు సున్నాని ప్రజలు అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా కాంగ్రెస్ ఢిల్లీలో ఏ రకమైన సున్నా వచ్చిందో అదే సున్నాని ఈ 2 రాష్ట్రాలలో కూడా ఇవ్వబోతా ఉన్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే మేము అవినీతి రహిత పాలనని ఇస్తామని గద్దెనెక్కిండ్రో, ఇవాళ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో సహా ఉప ముఖ్యమంత్రి, మంత్రులంతా కూడా చిత్తుగా ఇవాళ అక్కడ ప్రజలు ఓడగొట్టిండ్రు. అది ఇవాళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, అనేకమైనటువంటి స్కాములు ఇవాళ అవినీతి లేకుండా పాలనను అందిస్తామని పూర్తిగా అవినీతితో కూరుకుపోయినటువంటి కేజ్రీవాల్కి సరైనటువంటి గుణపాఠం ఢిల్లీ ప్రజలు చెప్పిండ్రు. ఇవాళ గల్లీలో అయినా ఢిల్లీలో అయినా నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీని మాత్రమే ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ ఇవాళ ఢిల్లీ ఫలితాలని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీదే. కార్యకర్తలు ఇవాళ నాయకులు ఎంతో ఉత్సాహంగా ఇవాళ ఊరు వాడ ఇవాళ సంబరాలు చేసుకుంటా ఉన్నాము. రేపు తెలంగాణ గడ్డ మీద కూడా ఎగిరేది కాషాయం జెండా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి అక్కడ కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఢిల్లీ ప్రజలందరికీ హృదయపూర్వకంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పిడుగు కృష్ణ, హనుమంత్ గౌడ్, కోమల మహేష్, ధర్మపురి తదితరులు పాల్గొన్నారు. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్ మూవీగా వచ్చి ఇండస్ట్రీ హిట్ నిలిచినందున శనివారం గోదావరికనిలో వెంకటేష్ అభిమానులు సంబరాలను జరుపుకున్నారు. ఈ మేరకు గోదావరికని ఊర్వశి థియేటర్లో 25 రోజులు పూర్తి చేసుకుని 50 రోజుల దిశగా దూసుకు వెళ్తున్న సందర్భంగా వెంకటేష్ ఫ్యాన్స్ కేక్ కట్ చేసి థియేటర్ యాజమాన్యానికి స్వీట్ బాక్స్లను అందజేశారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టి 300 కోట్లను కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్ నిలవడం విక్టరీ వెంకటేష్ స్టామినా ఏంటో నిరూపితం చేశారన్నారు. మన అభిమాన హీరో విక్టర్ వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయి పెద్ద ఇండస్ట్రీ హిట్ అయ్యి సినిమా ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా 20 రోజులు పూర్తి చేసుకొని 50 రోజులకు విజయవంతంగా పరుగులు తీస్తుంది. ఈ సందర్భంగా మేము గోదావరికని స్థానిక ఊర్వశి థియేటర్లోని థియేటర్ సిబ్బందికి స్వీట్లు మరియు కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ ఘనంగా ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో వెంకటేష్ అభిమాన సంఘం వ్యవస్థాపకుడు రాసమల్ల రామస్వామి, సీనియర్ అభిమానులు మొహమ్మద్ రఫీక్, వెంకటేష్, కాంపెల్లి అనిల్, పరిపెల్లి వెంకటేష్, జూపక్క శ్రీకర్, వినయ్ కుమార్ తదితరులున్నారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ చిలుకలయ్య ఆలయం శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి, సంతోషిమాత ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు శనివారం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు లోకేష్ కాందయ్ మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హోమం కార్యక్రమంలో కూర్చొని స్వామివారి ఆశీర్వచనాలు పొందారు. ఈ సందర్భంగా వేద పండితులు లోకేష్ కాందోయ్ మాట్లాడుతూ, ఎన్టీపీసీ చిలుకలయ్య గుడి శ్రీ సీతారామాంజనేయ స్వామి ప్రాంగణంలో చంద్రమౌళీశ్వర స్వామి, సంతోషిమాత ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కోసం 3 రోజుల పాటు పూజా కార్యక్రమాలు, హోమం, నవగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సీతారామాంజనేయ గుడిలో శ్రీ శివాలయం, శ్రీ సంతోషి మాత, శ్రీ దత్తాత్రేయ నవగ్రహ దేవుని ప్రతిష్ట కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమం 8, 9, 10 3 రోజుల ఘనంగా నిర్వహించబడి ఉన్నది. 3 రోజులు అన్నదానం మధ్యాహ్నం పూట ప్రతిరోజు జరగబడును. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి భగవంతుడి ప్రసాదం గ్రహించగలరు.
ఈ కార్యక్రమంలో బద్రి విశాల్ ఆయిల కమిటీ నిర్వాహకులు రామారావు, కేశవరావు, రావికంఠేశ్వర్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆసుపత్రి తరలింపుకు కట్టుదిట్టమైన ప్రణాళిక తయారు చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. రామగుండంపై ప్రేమతో గోదావరికని పట్టణంపై వ్యాపారస్తులపై కక్ష సాధింపు చర్యలు వద్దు. అభివృద్ధి మంచిదే కానీ వ్యాపారుల పరిస్థితిని అర్థం చేసుకుని నష్టపరిహారం ఇవ్వాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. వ్యాపారస్తులను సంప్రదించకుండా రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేతలపై నిరసన వ్యక్తం చేస్తున్న లక్ష్మీనగర్ వ్యాపారులు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయడంకా మ్రోగించి బీజేపీ పార్టీ ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్న సందర్భంగా గోదావరి కనిలో సంబరాలను జరుపుకున్న బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, బీజేపీ శ్రేణులు. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్ మూవీగా వచ్చి ఇండస్ట్రీ హిట్ నిలిచినందున కనిలో సంబరాలను జరుపుకున్న వెంకటేష్ అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.